కొంచెం సౌండ్ పెంచు బాబు. ఈరోజు బాన్స్వాడకు చెందినటువంటి శ్రీనివాస్ గారు వ్యాపారవేత్త, అదేవిధంగా సామాజికంగా సేవ చేసే నాయకుడు. గతంలో ఒక నాయకుడిని నమ్మి ఆయన వెంట తిరుగుతూ ఆర్థికంగా చాలా మట్టుకు డబ్బులు పోగొట్టుకొని ఎలాంటి గౌరవం దొరకపోవడం వల్ల మరి వారు బాగా విసిగిపోయి ఈరోజు మా సోదరుడు షిండే గారి యొక్క సలహా మేరకు మరి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా చెప్పి మరి వారు నాకు చెప్పి, అన్న ఒక మంచి పిల్లవాడు మన పార్టీలో చేరుతున్నాడు షిండే గారు చెప్పింది నాకు అంటే సరే అని చెప్పిన నేను. ఆయనకు వచ్చి నా పిల్లవాడు చాలా విషయాలు అతను మాట్లాడాడు, గతంలో నాకు తెలిసిన వాడే. ఇవాళ ప్రజల్లో ఎట్లా ఉందంటే కేటీఆర్ గారు చేసే పోరాటం, హరీష్ రావు గారు చేసే పోరాటం చూసిన తర్వాత ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందంటే రేపు ఎలక్షన్ వస్తే బాగుంటుండే, ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డిని దించేసి మన పార్టీ అధికారంకు రావాలా, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్న ప్రజలు. వారు చేసే పోరాటం మనం చూస్తున్నాం, రోజు కేటీఆర్ గారు చేసే పోరాటం మనం చూస్తున్నాం, హరీష్ రావు గారు చేసే పోరాటం చూస్తున్నాం. మనం నిర్విరామంగా నిద్ర ఆహారాలు మానే ఒక రాక్షసు మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు. దుర్మార్గుడు ఈరోజు ప్రజలకు మోసం మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అనే ముసుగులో ఒక నక్క ప్రజల్లో తిరిగి వాగ్దానాలు చేసి వాళ్ళు మోసం చేస్తున్న విషయాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరి మన వీడియోలు చూస్తున్నాం, చాలా మటుకు ఫేస్బుక్లో చూస్తున్నాం. మనం ఈ దేశంలో ఎవరు తిట్టినటువంటి తిట్లు మరి ఈరోజు ముఖ్యమంత్రి తిడుతున్నారు. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా భరిస్తుందో అని నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు భరిస్తుందంటే మూటలు బాగా మోస్తున్నారు కాబట్టి భరిస్తున్నారు. అలాంటి వ్యక్తి మనకు ఉండడం వల్ల మీరు చూస్తున్నారు, మీరు ఏ ఒక్కడి చేతిలో ఒక రూపాయి లేదు. గ్రామాలలో ఏమైందంటే మొత్తం పోతున్నాయట. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలందరూ కరువుతో బాధపడుతూ ఉంటే కరువు లేకుండా ధనం మీద కూర్చున్న వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. దాని మీద పోరాటం చేసే నాయకులు మన యువకుడు, పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు. వారి సమక్షంలో ఈరోజు శ్రీనివాస్ గారు చేరడం శ్రీనివాస్ గారి యొక్క అదృష్టం. ఎందుకంటే శ్రీనివాస్ గారు మన పార్టీ నాయకుడు గతంలో లేకున్నా మన పార్టీ శ్రేయోభిలాషి. అలాంటి వ్యక్తి మనకి ఇవాళ మన పార్టీలో చేరడం మనందరూ సంతోషం. నేను చూస్తున్న బాబు, నేను తిరుగుతున్న బాన్స్వాడలో ప్రతి ఇష్యూలో పోతున్నాం మేము. మా రత్నకుమార్ గారు కానీ, తర్వాత యలమంచి శ్రీనివాసరావు కానీ, మా సర్పంచులు ఉన్నారు చాలామంది, అదేవిధంగా కార్పొరేటర్ మన మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత డాక్టర్ అంజిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను చూస్తున్నా చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి కార్యకర్త మా విజయవాడలో కూడా ఎప్పుడు వస్తున్నారు మాకు. అదేవిధంగా మా జుబేర్, మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. అక్కడ అన్ని కాన్స్టిట్యూన్స్ కంటే ఎక్కువ అలర్ట్గా ఉన్నది బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ నేను చూస్తున్నా. ఎందుకంటే ఆ దరిద్రం ఎప్పుడు పోతుందని చూస్తున్న ప్రజలు. ఇవల్ల వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే ప్రజలలో ఆ కుటుంబం తప్ప ఎవడైనా పర్లేదు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి, అక్కడ పరిస్థితి పోచారం అనుకుంటూ ఉండొచ్చు, నా కొడుకుని పెడతాను, కొడుకు కాదు ఎవరిని పెట్టగలడు అక్కడ. అది పరిస్థితి. కేవలం మొన్న కూడా మున్సిపాలిటీ ఓడిపోయినటువంటి దానికి కారణం మనమే, మన పొరపాట్ల వల్ల ఓడిపోయినాం మనం. అది మన ప్రజలు ఓట్లేదని కాదు. కాబట్టి రేపు ఒకటి చూస్తారు, రేపు మీరు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ప్రజలలో క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు, కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ప్రజలు. ముఖము ముక్కు చూసే పరిస్థితులు లేరు ఇప్పుడు ప్రజలు. ఎవరి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ అయినా మరి కారు గుర్తేనా గుర్తారు తప్ప ఆ ప్రతి ఓటు మీద కేసీఆర్ గారికి ముఖం కానొస్తుంది తప్ప వేరే పాళ్ళ ముఖాలు కానరావు. అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మాత్రమే, మీరు కష్టపడి తీసుకొస్తున్నారు, దాని కారకులు మీరు. కాబట్టి మేము కూడా ఇవాళ నేను నిజామా రోడ్లో ఉన్నా, అక్కడ జగన్ ఉన్నా, ప్రశాంత్ అక్కడ ఉన్నా, ఆర్మూలో జీవన్ రెడ్డి ఉన్నా, ఎవరు మాతో తట్టుకోలేరు. అక్కడ తట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే అధికారులు మనం లేకున్నా
కాంగ్రెస్ పార్టీ వాడు కానీ బీజేపీ వాడు కానీ వాళ్ళు మనల్ని తిడుతున్నారు. వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. కేంద్రంలో పెద్ద శత్రువులు వాళ్ళు, ఒకరికొకరు తిట్టుకోవాలా చేసుకోవాలా, కానీ ఇద్దరు కలిసి మనం తిడుతున్నారు. కారణం ఏంటంటే రేపు పవర్లో మళ్ళా కేసీఆర్ గారు వచ్చిండనుకో మా బతుకు బండారం బయటపడుతుంది, మమ్మల్ని మళ్ళీ జైలు పంపిస్తాడనే భయంతో కొట్లాడుతున్నారు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు చేసే దందాలు అట్లున్నాయి. ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని తింటారు వాళ్ళు. మళ్ళీ కేసీఆర్ వచ్చినాకో మళ్ళీ కక్కిపిస్తాడు, జైలు పంపిస్తాడు భయంతో ఇద్దరు కలిసి మనం తిడుతున్నారు. అది గ్రహించాలి మనం. కాబట్టి ఇవల్ల ఎవరన్నా రాని మన పాటలకు దయచేసి చెప్తున్నా, ఎవరైనా ఆహ్వానించండి. వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనే మాటలు మాట్లాడదు మనం. ఎవరు వచ్చినా మనవాడే, మన పార్టీ పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఇంత కష్టపడుతున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి మనం కూడా దానిలో 10% కష్టపడాలి. మనం 10% కష్టపడి చాలు మనం సక్సెస్ అవుతాం. మనం ఇలా చూస్తున్నాం. ఇవాళ మనం ప్రతి ఎలక్షన్ తిరుగుతున్నాం. బాన్సువాడలో చందూరు మండలంలో మాధవరెడ్డి గెలిచిండు మండల హెడ్ క్వార్టర్లో. బీర్కూరులోనేమో మా ధర్మతేజ్ గెలిచిండు మండల హెడ్ క్వార్టర్లో. బాబు 2 మండలాలు మనం గెలిచాము. ఇంకోటి ఏంటంటే ఆయన గెలిచింది ఏంది, కేవలం కోటగిరిలో మనవడాడు. ఆ పిల్లాడు ముఖం చూసి గెలిచింది తప్ప పోచారం ముఖం చూసి గెలాడు ఆ పిల్లాడు. పాత నాశిష్యుడు ఆ పిల్లాడు. ఇక పోతే అలా మనుషులు ఎవరు లేరు. కాబట్టి నేను చెప్తున్నా, మంచి సమయం ఇది, మంచి కార్యక్రమం. కాబట్టి నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. తర్వాత మేము కూడా గ్రామాలు తిరుగుతాం. మేము మంచిగా మెంబర్షిప్ చేయాలి. మీరందరూ కూడా సార్గా బాగానే జరుగుతుంది సార్ కూడా తిరుగుతున్నారు, మన వాళ్ళు తిరుగుతున్నారు, చేపిస్తున్నారు. ప్రోగ్రాంలు చాలా బాగా జరుగుతున్నాయి. మరి మీరు ఏ పిలిపించినా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసే పరిస్థితిలో ఉన్న ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇవాళ శ్రీనివాస్ గారిని వారితో పాటు ఉన్నటువంటి కార్యకర్తల్ని మన పార్టీకి ఆహ్వానించడం చాలా సంతోషం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆగన్న కూడా ప్రతిరోజు వస్తున్న బాబు. నేను చెప్తున్న ఒకటే మాట, ఎందుకు చెప్పినంటే ఆగన్న అనే నాయకుడు ఈయన ఎవరంటే రాముడి దగ్గర హనుమంతుల్లాగా. తను రాముడైతే ఆగన్న హనుమంతులు లెక్క, రైట్ హ్యాండ్ లాగా, సిరిసిల్లో రైట్ హ్యాండ్ లాగా. ఆ వ్యక్తిని మనం బాన్సువాడ కేసులో మనం అర్థం చేసుకోవాలి. ఎంత శ్రద్ధ ఉంది కేటీఆర్ గారికి అనేది. ఆయనకు శ్రద్ధ ఉంటేనే తన సొంత మనిషిని బాన్సువాడలో వేసిండు, లేకపోతే ఇంకెవరినో వేస్తుండే. కాబట్టి మనం గ్రహించుకొని ఉండాలా. తప్పకుండా మనం ఈ యొక్క బాన్సువాడ కాన్స్టిట్యున్సీ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసే వరకు విశ్రమించాలని చెప్పి మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. థ్యాంక్ యూ అన్న. మనందరి ప్రియతమ నాయకుడు, ఈ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరుగాంచినటువంటి నాయకులు, హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి నాయకుడు, ఎన్నో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకుడు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఎవడైతే ఈ రాష్ట్రంలో అంబోతులాగా రెచ్చిపోయి తిరుగుతున్నాడో, మాట్లాడుతున్నాడో, వాని గుండెల్లో నిద్రపోతున్నటువంటి మన యువ నాయకుడు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అందరి పేర్లు కూడా ఇంతకుముందే చెప్పిన. కేటీఆర్ గారు ఏదో మీటింగ్ పోవాలట. అయితే ఇవాళ